రాష్ట్ర వ్యాప్తంగా పంచదారుల అంశం హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. ఏం జరిగిందా అంటూ కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో పాటుగా నాయకులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించినంత వరకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, రాష్ట్ర వ్యాప్తంగా పంచదారుల అంశానికి సంబంధించి అందరినీ మీ వైపు తిప్పుకున్నారు. అసలు ప్రధాన కారణం ఏంటి? ఎందుకు ఈ అంశాన్ని అంత తెర మీదకి తీసుకొచ్చి ఒక భూతద్దంలో చూపించడానికి అంశం ఏంటంటే ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఉనికి కోసం ఈ రోజు ఈ అంతా కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి ఆఖరికి ఏం చేశాడంటే అతను ఒక్కడే ఊబిలో పడకుండా అందరినీ ఊబిలోకి తీసుకొచ్చి లాగాడు. నాకు ఈ రోజు ఆశ్చర్యం ఏంటంటే ఒక 5 మంత్రులు, 4 నుంచి 5 మంత్రులు, వైఎస్ఆర్సీపీ మంత్రులు ఈ రోజు వచ్చి ఒక విషయం మీద అతను వెనకాతలు వెళ్ళి ఈ రోజు ఒక కుట్రకి వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది 2 విషయాల్లో నాకు ఇక్కడ వాళ్ళ సమాధానం చెప్పాలి. అయితే మీరందరూ కలిపి కుట్ర పన్నారా అంటే మీరు ఇంత తెలివి తక్కువలు, ఇంత బుర్ర తక్కువలు మీరు 1924 మధ్యలో మీరు పరిపాలించారనమాట. ఇవన్నీ కూడా ఒకటి కాదు ఒకటి జరుగుతుంది. అంటే మీ బుర్ర తక్కువకి మీ బుర్ర తక్కువ వ్యవహారాలు మీ మంత్రులకి అసలు బుర్రే లేదు. ఆ బుర్రలేని మంత్రులందరూ కూడా ఇలాగే పరిపాలన చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారనేది ఇక్కడ ప్రూవ్ అయిపోయింది. నేను రెడీగానే ఉన్నాను. అది కుట్ర అనేది 100% మేము ఎలిగేట్ చేసాం. దానికి సమాధానం చెప్పుకోవాలి. మేము కంప్లైంట్ చేస్తున్నాం. కంప్లైంట్ చేసిన తర్వాత యాజ్ పర్ ఆ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ప్రూవ్ చేస్తాయి. ఎలా ప్రూవ్ చేస్తాయి, ఏం చేస్తాయి, అది 100% వీళ్ళన్నా ప్రూవ్ చేయాలి. మీరు మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు మీరు మాకు ఇది చేయాలి కదా. ఆ కుట్ర అనేది డెఫినెట్ గా ప్రూవ్ అయిన తర్వాత కుట్రలో భాగమా మీరు ఎవరైతే ఈ సో కాల్డ్ ఎక్స్ మినిస్టర్స్ అందరూ, దీన్ని బట్టి ప్రజలకు అర్థమయ్యేది ఏంటంటే అయితే మీరు కుట్రలోనే చేస్తారు, లేకపోతే మీరు తెలుగు తక్కువ పనులన్నా చేస్తారు. ఈ రెండింటికి ఇది ఒక నిదర్శనం. అందుకే రాష్ట్రం అంతా అట్రాక్ట్ అయింది. మా ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు అందరూ అయితే కుట్రదారులు అవుతారు. సరే, అయితే గత ఎమ్మెల్యే కన్నబాబు రాజు రాకపోవడం ఒక ఎత్తు అయితే, మరొక వైపు ఉత్తరాంధ్ర నాయకులతో పాటుగా పెద్ద ఎత్తున అందరు నాయకులు కూడా హిందూ ధర్మం, హిందూ సెంటిమెంట్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇందులో రాజకీయ కుట్ర అడుగుతున్నానండి. పొద్దున్న లేచి పూజలు చేసి ఓ బొట్లెట్టేసుకొని శివుడు అంటారు, రాముడు అంటారు, ఇవన్నీ అంటారు. 1924 మధ్యలో ఇన్ని గుళ్ళు డిస్ట్రాయ్ చేసినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో నడుతున్నాయి. ఈ రోజు వచ్చి నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ రోజు మేము గొంతు చించుకొని రాముడు తల నరికారా నాయన, రెండ్రా నాయన అంటే ఎవడు వచ్చింది లేదు, అడిగింది లేదు. కేవలం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, వాళ్ళ ఉనికి కోసం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేసిన వ్యక్తులను ఈ రోజు ఏ మోగం పెట్టుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? సరే చేశారు, చేసింది ఒక కుట్రకి మీరు వచ్చి మాట్లాడతారు. మీరు హిందువుల గురించి కాదు కదా, హిందువుల్ని మరింత కన్ఫ్యూజన్ లోకి, మరింత ఒక భయభ్రాంతుల్లోకి గురి చేయడానికి మీరు అందరూ వచ్చి ఈ రోజు ఈ 10 రోజుల యాక్టివిటీ చేశారు. డెఫినెట్ గా మీరు సమాధానం చెప్పాల్సిందే. హిందువులకి మీరు 1924 మధ్యలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువులు అందరినీ కూడా మీరు ఇబ్బంది పెట్టారు. ఆ రోజు ఎందుకు రాలేదు, ఈ రోజు ఎందుకు వచ్చారు? ఇవన్నీ రేపు ఆన్సర్ చెయ్యాలనే వీళ్ళందరూ ఇంకా వస్తారేమో, జగన్మోహన్ రెడ్డి కూడా వస్తారేమో అనుకున్నా. ఇది కూడా జనాలను అడుగుతుంది. శ్రీకాకుళం ఒక మంత్రి, అదేవిధంగా ఒక స్పీకర్ సంబంధించిన వ్యవహారాన్ని పక్కకి నెట్టేందుకు ఈ అంశానికి తెర మీద తీసుకొచ్చారని అంటున్నాను. డెఫినెట్ గా ఇప్పుడు అక్కడ నేను అంటుంది ఆ విషయం కన్నా ఇది పెద్ద విషయం. అది ఇండివిజువల్ మంత్రిది. ఇక్కడ ఒక 5-6 మంత్రులు వచ్చి ఇక్కడ ఉన్నారు. అదే కదా చెప్తున్నా, ఇది హిందువులు మనోభావాలు దెబ్బతీయడానికి కుట్ర పన్నారు వీళ్ళు. దానికన్నా పెద్ద విషయం కదా ఇది. మరి వాళ్ళు చెప్పాలి, వాళ్ళు అనుకుండొచ్చు. నేను అదే అంటున్నా, బుర్ర తక్కువ వాళ్ళకి, చిత్తశుద్ధి లేని వ్యక్తుల్ని లీడర్లు చేస్తే వాళ్ళ స్వార్థాలకి ఇలాగే అందరూ బలైపోతారు. పార్టీలు, నాయకులు బలైపోతారు. ఇది ధర్మశ్రీ మార్క్ రాజకీయం. సరే మొదలెట్టాడు, ఇక్కడికి వచ్చి పతిత్ అయిపోడు. అక్కడ కూడా మాట్లాడతాం, అక్కడ కూడా పడతాం, ఏ ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరం, మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి అంతే దూరం. రాజకీయంగా ఎదుర్కొంటాం, నిజాయితీగా ఎదుర్కొంటాం. ఏదైతే అక్కడ ఉండేటటువంటి వివాదానికి సంబంధించినంత వరకు కూడా వైసీపీ కోరుకుంటుంది కూడా అక్కడ నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని. మీరు కూడా నో మైనింగ్ జోన్ అన్నారు. ఆ దిశగా ఎటువంటి చట్టాలు చేయబోతా ఉన్నారు? ఏ విధంగా అడుగులు పడే అవకాశం అడుగుతుంది? మీరు నో మైనింగ్ జోన్ గా ఈ రోజు మాట్లాడటం కాదు, ముందు మీ కన్నబాబు రాజు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ లో ఉన్నారు. డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీకి ప్రెసిడెంట్ చేశాడు ఎవరు? పిసిసికి ప్రెసిడెంట్ చేశాడు ఇదే ధర్మశ్రీ. ఆ రోజు మీరు ఎందుకు చేయలేదు? మీ కన్నబాబు ఇన్నాళ్ళు చేసిన దానికి మీరు సమాధానం ఫస్ట్ చెప్పండి.
రేపు చెయ్యనని మీరు 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 రాసి ఇవ్వండి. మీరు కన్నబాబుని ఎందుకు తేలేదు ఇక్కడికి? ఈ 10 రోజులు కన్నబాబుని ఒక ఎక్స్ఎమ్మెల్యే ఉన్నోడిని ఎందుకు తేలేదు? తెచ్చుంటే కదా చెప్పేవాళ్ళమే. ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు, అతను వస్తాడు, అందరూ వస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటున్నానంటే ఇందులోని నాకు నచ్చిన ఒకే విషయం ఏంటంటే అక్కడ మైనింగ్ జరగకూడదనే సలహా అనేది నాకు నచ్చింది. ఆ సలహా ఇవ్వడానికి మీరు అర్హులే కాదంటాను నేను. ఈరోజు మీరే కదా ఈ రోజు 1900 మీటర్లు అవతల ఉన్న ఒక గ్రాముల కోసం ఇంత యాగి చేశారే. 100 మీటర్లలో తవ్విన మీ కన్నబాబు రాజు గురించి నువ్వు ఎప్పుడైనా మాట్లాడి, నువ్వు కూడా ఎమ్మెల్యే ఉన్నావా? ఈ రోజు 10 మందిని తెచ్చావుగా. ఆఖరికి ఇక్కడ సౌత్ లో ఉన్న ఎమ్మెల్యేని, ఎక్స్ఎమ్మెల్యేని, కేకే రాజుని అందరినీ తెచ్చారుగా. 150 మీటర్లు చేశారు, 400 మీటర్లు చేశారు, 450 మీటర్లు చేశారు, 1600 మీటర్లు చేశారు. పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ 3rd సెంచరీలో ఉన్న మాన్యుమెంట్స్ పక్కన చేశారు, 13th సెంచరీ మాన్యుమెంట్స్. ఇవన్నిటికి సమాధానం చెప్పాలి. వాస్తవానికి ఈ రోజు ధర్మశ్రీ మాకు చాలా మంచి పని చేశాడు, మాకు మంచి పని చేశాడు. ఇవన్నీ సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు వైఎస్ఆర్సీపీకి ఉంది. నాకు నిజంగానే చెప్తున్నా, ఆ ఎర్రితనమో లేకపోతే ఆ స్వార్థమో, ఆ కుయుక్తులు, ఆ ఎన్నిటి వల్ల ఈ రోజు మేము ప్రశ్నించే పరిస్థితిలోకి వచ్చాం, వాళ్ళు ఆన్సర్ చెప్పే పరిస్థితిలోకి వచ్చాం. చూడొచ్చు, ఏదైతే వైసీపీకి సంబంధించినంత వరకు కూడా పంచదారుల పైన కేవలం ఒక రాజకీయ కుట్రగా తీసుకొచ్చి హిందూ మనోభావాలతో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధుల మీద బురద జల్లే ప్రయత్నంగానే చేస్తున్నారు తప్ప దానికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పడానికి కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితి ఉందంటూ కూడాను, దీనికి సంబంధించి ఖచ్చితంగా నో మైనింగ్ జోన్ గా అడుగులు పడితే ఆ దిశగా కార్యాచరణ కూడా చేస్తామంటూ కూడాను కూటమి నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఎవరి పర్సన్ నారాయణతో భరత్, వేద టీవీ, విశాఖ నుంచి.